ఎట్లుందన్న ఇరుముడి? అన్నా ఇప్పుడే ఇరుముడి సినిమాకి వచ్చిన అన్న నిజంగా చెప్తున్నా అసలుకి వేరే లెవెల్ అనిపించింది అన్న. నేను 10 నిమిషాలు లేట్ అయిపోయినా. నేను శబరిమల పోయినా, థియేటర్కి పోయినా అన్న డౌట్ వచ్చింది అన్న. నిజంగా అయ్యప్ప స్వామి నువ్వు ఉన్నావు అని మళ్ళీ ప్రూవ్ చేసినావు. మా మెంటలోడు రవితేజకి అసలుకి హిట్లు లేక ఇన్ని రోజులు ట్రాక్ తప్పిండు. కానీ ఈ రోజు నువ్వు మా అన్న దారి మళ్ళిచ్చినావు. అసలుకి హిట్కి ఒక ఒక వేరే రేంజ్కి తీసుకెళ్ళిపోయినా అని చెప్పుకోవచ్చు. అసలు థియేటర్ కాదు, శబరిమల కొండలు అని చెప్పేసి అనుకోవచ్చు. శబరిమలకు వచ్చినట్టు అంత ఫీల్ వచ్చింది మాకైతే. అంత ఓపెన్ ఉంది నిజంగా. మళ్ళీ కట్టు శబరి కలట్టి కళ్ళు ముల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్ప అని ఏమన్న పాటలు అసలుకి ఊపు వస్తుంది. అసలుకి డైలాగ్లు అయితే ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. వెనకాల ఒకడు ఉన్నాడు, చేతేస్తే పేగులు తీస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోవాలని గుడిసామని ఉంటుంది. అసలు వేరే రేంజ్లో ఉంది. నాకు ఒక బలహీనత ఉంది. ఏ ఆడ కూతురైనా నా కూతురు అనుకోవడం అరుదైన బలహీనత ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అవ్వ. మనం ఇంతకు ముందుకు కూతురు అండ్ డాడీ ఎమోషన్స్ ఏదైనా అంటే డాడీ సినిమా చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాలో చూడు ప్రతి ఒక్క సినిమా ఎలివేషనే, ప్రతి ఒక్క సీన్ కంటతడి పెట్టిస్తుంది. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ఈరోజు మా అమ్మ వరలక్ష్మి రథం చేయనిక కొబ్బరికాయలు పూలు అవన్నీ తీసుకొస్తే అవన్నీ థియేటర్కి తీసుకొని వచ్చిన నేను. ఇందాక స్నాక్స్ టైంలో కూడా అసలుకి ఏమంటారు, అరే వెళ్ళి ప్రసాదం తీసుకురామన్నది. నేను వెళ్ళి పాప్కార్న్ తీసుకొని వెళ్తే మా అమ్మ నన్ను చిత్త కొడుతుంది. గుడికాని తీసుకొచ్చి పాప్కార్న్ పెడుతున్నాను చెత్త నా కొడుకు అని చెప్పేసి అన్నది. నేను ఒక్కటి చెప్తున్నా, అసలుకి ఈ సినిమా 100 కోట్లు 200 కోట్లు కాదు. నిజంగా ఈ సినిమాకి ఇంత అయిపోయింది రవితేజ్ అన్న వల్ల కాదు, శివ అనే డైరెక్టర్ వల్ల కాదు, ఒకరి వల్ల. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సూపర్ బాగా అనిపించింది, బాగుంది. హైలైట్స్ అంటే ఎండింగ్ ఫినిషింగ్ వారి ఫైట్ ఉంది కదా, అది సూపర్గా ఉంది, చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఏంటంటే ఫాదర్ దగ్గర ఏవి దాయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసుకుంటే వాళ్ళ భయం అన్నీ తెలుస్తుంది. దాన్ని క్లియర్గా చూపించారు. ఎవ్రీ డాటర్ ఈజ్ ఫాదర్ దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలి. కొంతమంది పేరెంట్స్ ఫాదర్స్ ఏంటంటే కొంచెం భయపెడతారు మాట్లాడడానికి కూడా. వాళ్ళు చాలా షై ఫీల్ అవుతారు. అలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రతి డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. అండ్ రవితేజ గారు చాలా క్లియర్గా చెప్పారు, చాలా బాగా చూపించారు. సినిమాని సూపర్ హిట్. చాలా హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా సినిమాలో? హీరోయిన్ గారికి ఎంతవరకు చూపించారో అంతవరకు సూపర్గా చూపించారు, నో ప్రాబ్లం. అండ్ ఇంకా అలాగే నెక్స్ట్ ఇంకా చాలా బాగా సాంగ్స్ కాడి నుంచి కిడ్స్ని ఎట్లా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ట్రైన్ చేయాలనేది చాలా బాగా ఇచ్చి చూపించారు. బాగుంది మూవీ. మల్లెపూల పల్లకి ఎలా అనిపించింది సాంగ్? గుడ్. దేవుడి సాంగ్ కూడా అంత ఎట్లా వరకు సూపర్ చూపించారు. లేదు రవితేజ సార్ ఎవ్రీ గ్రీన్ ఎప్పుడు అట్లానే ఉంటారు, నో ప్రాబ్లం. అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా అమ్మాయి న్యాచురల్గా చేసింది అంతా. యాక్చువల్గా చాలా బాగా చేసింది. యాక్చువల్గా నేను కూడా ఏడ్చినది ఏంటంటే యాక్చువల్గా ఆ ఫీలింగ్ అట్లా వచ్చేసరి కూతురికి వాళ్ళ వేరే కూతురు కోసం కూతుర్ని ఎట్లా పెట్టడం గ్రేట్. ఆ అమ్మాయి కోసం ఆమె డ్రీమ్స్ ఆమె ఏమైతే అనుకున్నారో అంతా క్లియర్ కోసం అదే చేస్తారు. ఇట్లా చేయడం 10/10 నో ప్రాబ్లం. బాండింగ్ కానీ ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది సినిమాలో. ఏడిపించేసింది లాస్ట్కి వస్తే. ప్రతి ఒక్కరు చూడాల్సింది, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రావాల్సిన మూవీ ఇది. రవితేజ్ అన్నకి కరెక్ట్ అయిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి రవితేజ్ అన్నతోటి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఏడిపించేసిండు, నవ్వుపించేసిండు, ఫైట్లు మాత్రం ర్యాప్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూడాల్సిన సినిమా ఇది. అస్సలు ఏడిపిస్తాడు భయ. లాస్ట్ కూడా ఇద్దరు తండ్రి కూతురు ఉంటుంది బాండింగ్, వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా మాత్రం మస్తుందన్న, చాలా పెద్ద హిట్ ఇది. చాలా ఇప్పుడు ఇటు కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు కొట్టిండు. ఇలాంటి ఇంకా కొడుతూనే ఉండాలి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. ర్యాప్ అసలు సినిమా మళ్ళీ రావాలి రవితేజ్ అన్నతో.